ఊరిలో దంపతులు ఉండేవారు. వారు బస్తీకి వెళ్ళడానికి ఒక గాడిదను తీసుకుని వచ్చి వారి సామాను అంతా దానిమీద పెట్టుకుని ప్రయాణం మొదలు పెడతారు. మార్గమధ్యలో గ్రామస్తులు కొందరు చూసి అంటారు, ఇదేమిటో చూడండి, గాడిద ఖాళీగా ఉంది, వీరంతా నడుస్తున్నారు, బుద్ధిహీనులు అని అంటారు. దీన్ని ఆ భర్త విని, భర్త గాడిద పైకి ఎక్కాడు, భార్య పక్కనే నడుస్తూ ఉంటుంది. ఇంకొందరు ఆ గ్రామస్తులు చూసి, ఆ మొగుడు చూడండి గాడిద పైకి ఎలా ఎక్కాడో, ఆయన భార్య మీద ఆయనకి దయే లేదు అని అంటారు. దీన్ని భర్త విని భర్త దిగిపోయి భార్యను గాడిద పైకి ఎక్కిస్తాడు. మరికొద్దిసేపటికి ఇంకొకరు గ్రామస్తులు అంటారు, ఆవిడ చూడండి గాడిద పైకి ఎలా కూర్చుందో, ఆవిడ భర్త మీద ఆవిడకి మర్యాదే లేదు, ఏం సమాజమో ఏమిటో అని అంటారు. దీన్ని విని ఇద్దరు ఆ గాడిద పైకి ఎక్కారు. మరికొందరు చూసి కేకలు పెడతారు, వారిని చూడండి, ఈ గాడిదను ఎంత కష్టపడుతున్నారో, పాపం జంతువు కదా అని అంటారు. ఇప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాక గాడిదని ఎత్తుకొని వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అలా వెళ్తూ ఉండగా పక్కన ఉన్న వారంతా పెద్దగా నవ్వుతూ కేకలు పెడతారు, మీరు గాడిదలకే గాడిదల్లాగా తయారయ్యారా అని అంటారు. తర్వాత ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మనం ఈ సమాజం గురించి పట్టించుకోకూడదు, మనకేది మంచిదో, మనకి ఏం చేయాలనుకుంటామో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకుంటారు.